టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న రఘువీరారెడ్డి అత్యంత ఆప్తుడు. కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలిన తమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు జగన్ అని రఘువీరారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ సీఎం కావాలని తొలి సంతకం చేసినటువంటి వ్యక్తి రఘువీరారెడ్డి. ఇదంతా ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే నిప్పు ఉప్పుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే ఇప్పటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఆ రెండు పార్టీలు కలిసిపోతున్నాయా? అవును, కాంగ్రెస్ వైసీపీ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అనూహ్యంగా ఇవి రెండు కలిసి ఎన్నికల వ్యూహం పన్నుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న రఘువీరారెడ్డి అత్యంత ఆప్తుడు. కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలిన తమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు జగనే అని రఘువీరారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ సీఎం కావాలి అని తొలి సంతకం చేసిన వ్యక్తి రఘువీరారెడ్డి. కళ్యాణదుర్గం, మడకసిరతో పాటు జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గ నేతగా రఘువీరారెడ్డి ముద్ర వేశారు. వైసీపీ కాంగ్రెస్ కలవడానికి రఘువీరారెడ్డి ప్రధాన దూతగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు వెళ్లి కలిసినట్టు తెలుస్తోంది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నేరుగా విమర్శించలేదు. గతంలో ప్రత్యేక హోదా, వైజాగ్ రైల్వే జోన్, విభజన హామీలు నెరవేర్చే పార్టీకి మద్దతిస్తామని బహిరంగ ప్రకటించారు జగన్. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఆసక్తికర పరిణామం జరిగిందని భావిస్తున్నారు. వైసీపీ నేత చేపడుతున్న పాదయాత్రకు మాజీ మంత్రి మద్దతు తెలిపారు. ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కళ్యాణదుర్గం మాజీ ఎంపీ తలారి రంగయ్య సేవ్ ఆర్డీటీ పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. తలారి రంగయ్య పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు కళ్యాణదుర్గం మండలం బాల వెంకటాపురం గ్రామానికి వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆర్డీటీ కోసం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆర్డీటీ కోసం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే అనంతపురం జిల్లా చాలా నష్టపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత మాది, నేను ఈ అనంతపురం జిల్లా వారిగా నాది ఉంటుంది అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇందులో ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు. ఏ రాజకీయ పార్టీకి కూడా విభేదాలు లేవు. అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. దీన్ని కాపాడుకోవాలని ఎవరికి తోచిన రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, చేయాలి. మరి ప్రభుత్వంలో లేనటువంటి రంగయ్య లాంటి వాళ్ళు ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరినీ అభినందిస్తున్నాను. అందరూ కలిసి దీన్ని కాపాడుకుందాం, దీన్ని సాధిద్దాం. ఇది నేను పేద ప్రజలకు కూడా నేను ఒక్కటే భరోసా ఇస్తున్నాను. ధైర్యంగా ఉండండి. అందరు కూడా కంటతడి పెడతా ఉన్నారు. వచ్చినటువంటి మహిళలందరూ కూడా కంటతడి పెడతారు. ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఏదైనా సహాయం ఎవడైనా చేశాడంటే వాళ్ళు చివరి శ్వాస వరకు గుర్తుంచుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఇక్కడ నేను చూస్తున్నాను. నాకున్నటువంటి అవగాహనతో ఈరోజు దాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా రంగన్న ఒక పార్టీకు చెందిన వాడైనా కూడా ఈరోజు గ్రామాల్లో వస్తామంటే పార్టీలకు అతీతంగా ఈరోజు నేను ఇక్కడనే చూస్తాను. ఎందుకంటే ఈ ఊర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇక్కడ ఈ తాలూకాలో ఉన్నాను. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు నాకు కనిపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, జగన్ పార్టీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, జనసేన వాళ్ళు నేను గుర్తుపట్టలేను. ఎందుకంటే ఆనాటికి ఆ పార్టీ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఉంటారు. సో అందరు పార్టీలకు అతీతంగా వస్తున్నారంటే ఎందుకోసం ఇష్యూ అటువంటిది కాదు. ఎన్నికల ముందు సీట్ల కోసం అధికారం చేపట్టిన తర్వాత మంత్రి పదవుల కోసం వారాల తరబడి చర్చలు జరిపిన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు నిస్వార్థంగా సేవలందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అంశంపై పెదవి ఒప్పకపోవడం దుర్మార్గం అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఆర్డీటీ అనేది మతానికి సంబంధించినది కాదని, కేవలం మానవత్వానికి సంబంధించిందని గుర్తించాలని తెలిపారు. 55 ఏళ్లుగా తలెత్తని సమస్య కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చిందని వారు నిలదీస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు ఆర్డీటీకి ఇంతటి కష్టం రాలేదని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్గా ఏం జరుగుతోంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ రెండు పార్టీల యొక్క వైఖరి ఏంటి, ఈ విధంగా
ఇలాంటి కోణాలపైన మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంభూపాల్ రెడ్డి నమస్కారం అండి. నమస్కారం సార్, ఈరోజు కార్యక్రమాన్ని గురించి సంబంధించి చెప్పండి. అదేవిధంగా ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కలిపి ఈరోజు అక్కడ ధర్నాలు చేపట్టింది. అక్కడ దీనికి సంబంధించి ఎలా చూడాలి మరి? ముఖ్యంగా మన ఈటీవీ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ యాజమాన్యానికి కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, రాజస్థాన్ తర్వాత జైసల్మీర్ తర్వాత అతి స్వల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు అంటే 50 సంవత్సరాల క్రితం ఫాదర్ ఫిరర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి, ఈ పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు, ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ మన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఆర్డిటి కార్యక్రమాన్ని 50 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ప్రాంత ప్రజలు దాదాపు 5 లక్షల కుటుంబాలు, పై మాటే ఇక ఓన్లీ 5 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి, దాదాపు మిగతా మా కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాలు అయితేనేమి, బళ్ళారి, చిత్రదుర్గం, చెల్లికేర, మళ్ళా తర్వాత పావుగూడ, ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ణాటక నుంచి కూడా ఈ మా ప్రాంతంలో ఆర్డిటి సేవలను వినియోగించుకుంటున్నారు చాలా మంది. సో ఇలాంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎఫ్సిఆర్ఏ నిధులు రెన్యువల్ చేయకపోవడం, దీని వల్లనే ఈ రోజు ప్రాబ్లం వచ్చింది. ముఖ్యంగా మీరు అడిగే దానికి సమాధానం ఏమంటే, ఈ రోజు రాజకీయ కోణంలో ఈ ప్రాంతంలో చూడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది కేవలం పేద ప్రజల కోసం, పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలా ఎక్కువగా మంది ఉంటారు. అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఈ ప్రాంతంలో ఆర్డిటి సేవలు ఎంతో మంది లక్షలాది కుటుంబాలు వినియోగించుకుంటున్నాయి. కాబట్టి అలాంటి లక్షలాది కుటుంబాల రాంభూపాల్ రెడ్డి గారు, సమస్యకి సంబంధించి మీరు అంటున్నవన్నీ కరెక్ట్. యూటీవీ కూడా దానిపైన ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది. వాళ్ళందరికీ న్యాయం జరగాలని కూడా మా వంతుగా మా యొక్క పని కూడా మేము చేస్తాం. అయితే ఇప్పుడు రఘువీరారెడ్డి గారు చాలా కీలకమైనటువంటి నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి కూడా చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి. సో వీళ్ళు ఈ కార్యక్రమానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆయన రావడం, అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ వైసీపీ కలవబోతున్నాయా, లేకపోతే వీరిద్దరికి కలిపి ఇలాంటి పోరాటాలు చేస్తారా అనే సర్వత్రమైన ఒక కామన్ ప్రశ్న అయితే వస్తుంది కదా. కేవలం ఈ జిల్లాలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ తలారి రంగయ్య గారు ఈ ప్రాంతంలో, ఎందుకంటే డిఆర్డిఏ పీడీగా కూడా పనిచేశారు, ఈ ప్రాంతంలో పేద ప్రజల పైన అతనికి కూడా ఎంతో పట్టుంది. సో ఇది రాజకీయంగా కాకుండా కేవలం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని రంగయ్య గారు చేస్తున్నారు. కాబట్టి అది కూడా ఇక్కడ జెండాలు కూడా ఎక్కడా కూడా లేవండి. జెండాలు కాకుండా కేవలం అతను జాతీయ జెండాను పట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడు. ప్రతి ఊరు గ్రామాల తిరుగుతూ ఆ ఎఫ్సిఆర్ఏ నిధులు రాకపోతే మీ ప్రాంతంలో పేద ప్రజలు ఎంత నష్టపోతారనే దాని విషయం మాత్రమే చెప్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయంగా ఏమాత్రం అవకాశం లేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి రఘువీరారెడ్డి గారు ఎప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటారండి. బట్ కాకపోతే రాజకీయంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారో ఆ రోజు నుంచి అతని దగ్గర కలవడం కానీ మాట్లాడడం కానీ ఏం లేదండి. కేవలం ఈ ప్రాంత ప్రజలు. రాంభూపాల్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి, మీరు పరిశీలిస్తున్నారు కాబట్టి, చిన్నగానే ఏదైనా ఒక రిలేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో అట్లా చూస్తూ ఉంటాం కాబట్టి, రఘువీర లాంటి ఒక పెద్ద వ్యక్తి, పెద్ద నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు ఇలాంటి కార్యక్రమాలకు ఇనిషియేటివ్ పాల్గొనడం, ఖచ్చితంగా కార్యక్రమం ఏదైనా కావచ్చు, ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఒక రాజకీయ చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అంటే ఈయన మళ్ళా ఒకసారి జగన్తో మళ్ళీ సత్సంబంధాలు నడిపే అవకాశం ఉందా, పార్టీకి సంబంధించి బలోపేతం చేసే అవకాశం ఉందా, ఒక 2 పార్టీలు కనుక కలిస్తే రెండింటికి మంచివా, ఇలాంటి జనరల్గా బయట స్పెక్యులేషన్స్ అయితే ఉంటాయి కదా. స్పెక్యులేషన్స్ అయితే 100% మీరు అన్నట్టు ఉన్నాయండి. మా దృష్టి కూడా ఆల్రెడీ రాకన ముందే రఘువీరారెడ్డి గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతానని మరుక్షణమే నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే నేను ఈ విషయాన్ని అన్ని కూడా చెప్పాను. సార్ కూడా ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ అన్ని వస్తాయి సార్ అని చెప్పానంటే, జస్ట్ రాంభూపాల్, మనం అవన్నీ కాదు, పేద ప్రజల కోసం ఉపయోగపడుతుండే కార్యక్రమం. కాబట్టి రాజకీయంగా ఎన్నో సమస్యలు
ఎన్నో ఇది ఏర్పడతాయి. అవన్నిటి కూడా పట్టించుకుంటే కుదరదు. కేవలం పేద ప్రజల కోసమే చేస్తున్నారు కాబట్టి దానికోసం పాల్పంచుకుందాం అంతే తప్ప దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదనే విషయం స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా రఘువీరారెడ్డి గారు అయితే 100% కేవలం పేద ప్రజల కోసమే వచ్చారు కానీ పార్టీలో ఎక్కడా కూడా చర్చ కూడా లేదండి. మీరు అనుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి కలుస్తాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదు కదా. అది ఎందుకంటే ఇప్పుడు ఏం దగ్గరలో ఎలక్షన్స్ ఏం లేవు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కలసడం వల్ల కూడా కలుస్తాడని ఆయనకి ఏం అవసరం ఉంటుందో, ఆయనకి ఆల్రెడీ 49% ఓటు బ్యాంక్ ఉంది. సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీతో వచ్చి కలవడం వల్ల ఉపయోగం ఉండదు కానీ కాకపోతే భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు ఉంటే ఉండొచ్చు. ఇంకా 1 year ఎలక్షన్లు ఉన్నాగా ఆ సందర్భాల్లో ఏమన్నా ఉండొచ్చు కానీ ఇప్పుడైతే ఈ రోజు పాల్గొనే కార్యక్రమానికి రాజకీయాలకి ఎటువంటి సంబంధము లేదండి. థ్యాంక్ యూ రాంభూపాల్ రెడ్డి గారు. ఏదైనా సమస్య పరిష్కారం అవ్వాలని మా వంతుగా కూడా మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి ఎంతవరకు మీడియా పాత్ర పోషించాలో యూటీవీ ఖచ్చితంగా పోషిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉప్పు నిప్పులో ఉన్న 2 పార్టీలు కలిసిపోనున్నాయా అనేటువంటి ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వైసీపీ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అనూహ్యంగా ఇవి 2 కలిసి ఎన్నికల వ్యూహం పన్నుతాయని కూడా రాజకీయ వర్గాల్లో ఆల్రెడీ చర్చ స్టార్ట్ అవుతుంది. దీనికి గల కారణం ఏంటంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న రఘువీరారెడ్డి అత్యంత ఆప్తుడు కావడం, కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలినా తమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడి జగన్ అని రఘువీరారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ సీఎం కావాలని తొలి సంతకం చేసిన వ్యక్తి కూడా రఘువీరారెడ్డి. కళ్యాణదుర్గం మడకసిరతో పాటు జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గ నేతగా రఘువీరారెడ్డి ముద్ర వేసుకున్నారు. వైసీపీ కాంగ్రెస్ కలవడానికి రఘువీరారెడ్డి ప్రధాన దూతగా వ్యవహరిస్తున్నారనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ కూడా బలంగా నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు వెళ్ళి కలిసినట్టు తెలుస్తోంది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నేరుగా విమర్శించలేదు. గతంలో ప్రత్యేక హోదా, వైజాగ్ రైల్వే జోన్ విభజన హామీలు నెరవేర్చే పార్టీకి మద్దతు ఇస్తామని కూడా బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్డీటీ, మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో చాలా కీలకమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కళ్యాణదుర్గం మాజీ ఎంపీ తలారి రంగయ్య సేవ్ ఆర్డీటీ పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. తలారి రంగయ్య పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సంఘీభావం ప్రకటించారు. దీంతో ఈ వాదనకి మరింత బలం చేకూర్చింది. ఇది మరొకసారి చర్చనీయాంశంగా మారింది.